గత వైసీపీ హయాంలో అక్రమాలు చేసి ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వ్యక్తులు ఎక్కడ దాక్కున్నా ఏ పార్టీ జెండా అడ్డు పెట్టుకున్నా కూడా వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని ప్రతి రూపాయి రికవరీ చేయడం జరుగుతుందని, ఈ ప్రక్రియ చట్టపరంగా జరుగుతూ ఆలస్యం కావచ్చేమో గానీ జరిగి తీరడం మాత్రం పక్కా అని కొల్లేరు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి పరచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైడిచింతపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, స్థానిక ఉప సర్పంచ్ రేలంగి యోహాను, మాజీ సర్పంచ్ ఏళ్ల భూషణ్ రాజు సహా దాదాపు 50 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి, కొల్లేరు సంఘ నాయకులు సైదు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు ముంగర పెద్దిరాజు సహా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కొల్లేరు సంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేము సైకిల్ అని ఉన్న గ్రామంలో నిలబడిన గ్రామం పైడిచింతపాడు గ్రామం. మీ అభిమానాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. మొన్న కూడా మీరు కొంతమంది నమ్మక ద్రోహం చేసినా మీరు నిలబడి పార్టీ కోసం అనేక కష్టాలని నష్టాలని భరిస్తూ వచ్చారు. నేను ఉన్నప్పుడే 16 ఎకరాల చిల్లరే పూడ్చి క్లెయిమ్ చేసాం. రాను రాను ఈ ఫారెస్ట్ వాళ్ళు గ్రామాలు కూడా ఉంచకూడదనేటువంటి ఆలోచనలో క్రూరంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కూటమి మీకు అండగా ఉంటుంది. ఏమైతే మీరు 220 ఎకరాలు తోగున్నారో దాన్ని కూడా మరి సాగులోకి తీసుకురావాల్సిన బాధ్యత కొన్ని కోట్ల రూపాయలు ధనాన్ని పేద ప్రజల యొక్క చెమటనే రక్తాన్ని అక్కడ పెట్టుబడిగా పెట్టారు. దీంట్లో కొంతమంది దళాలు దాన్ని గౌరవించి గ్రామానికి వరంగల్ పెద్దల యొక్క అనుమతితో నడపాలే తప్ప మేమేదో అదే కూటమి పార్టీలో వేరే జెండా కప్పుకున్నాం కదా మా జోలికి రారంటే అది మీ అవివేకం అవుతుంది, కటకటాలు పాలవుతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అర్థం చేసుకోండి. ఏదైతే మింగారో అదంతా కక్కేయండి. పేదవారికి అన్యాయం జరిగితే, గ్రామానికి అన్యాయం జరిగితే ఎవరిని ఎంత వారినైనా ఉపేక్షించేది లేదు. 4 రోజులు ప్రాసెస్లో లేట్ అవుతాం కానీ మీరెవరు తప్పించుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.